భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని జీర్ణం చేయటానికి జఠరాగ్ని క్రియాశీలమవుతుంది. మొదటగా మెదడులోని రక్తం, తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది. సరిగ్గా అప్పుడే మెదడు విశ్రాంతిని కోరుకోవడంతో నిద్ర ముంచుకొచ్చేస్తోంది. ఇక అప్పుడు పడుకోవాల్సిందే. ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నిమిషాలకు మించకుండా నిద్రపోతే ఇబ్బంది. రాత్రి భోజనం అయ్యాక కనీసం 2 గంటల తర్వాతనే నిద్రపోవాలి. పడుకోవడం ఎప్పుడైనా ఏ పక్కకు తిరిగి పడుకోవాలనేది కూడా ప్రధానమేనట. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇంతకు ఎటు తిరిగి పడుకుంటే ఏం జరుగుతుందంటే, పడుకునే విధానం ఇలా ఉండాలి. ఎడమ పక్కకు తిరిగి ఎడమ చెయ్యి కిందకు వచ్చే విధంగా పడుకుని విశ్రాంతి తీసుకోవాలి. దీనినే మన పెద్దలు వామకుక్షి అవస్థలో విశ్రమించటం అనేవారు. మన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం శరీరంలో సూర్యనాడి, చంద్రనాడి, మధ్యనాడి అనే 3 నాడులుంటాయి. సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చేయడానికి పనికొస్తుంది. ఈ సూర్యనాడి ఎడమవైపు తిరిగి పడుకుంటే చక్కగా పనిచేస్తుంది. అలసత్వానికి గురైనప్పుడు ఇలా ఎడమవైపు తిరిగి పడుకుంటే అలసత్వం తొలగిపోతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. ఎడమవైపు తిరిగి పడుకుంటే బోలెడు ప్రయోజనాలు. గురక తగ్గిపోతుంది. గర్భిణులకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. గర్భాశయం, కడుపులోని పిండానికి, మూత్రపిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగుతుంది. వెన్నునొప్పి, వీపు నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. వీపు, మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందుతారు. శరీరంలోని విష వ్యర్థాలను బయటకు నెట్టడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయపడుతుంది. తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లను బయటకు నెట్టేస్తుంది. లివర్, కిడ్నీ ఫంక్షనింగ్ మంచి ఆర్డర్లోకి వస్తాయి. గుండెకు శ్రమ తగ్గి బాగా పనిచేస్తుంది. గుండెలోని మంటను నిరోధిస్తుంది. కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి. కొవ్వు పదార్థాలు సులభంగా జీర్ణమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పార్కిన్సన్స్, అల్జీమర్ వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.